శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 18 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 8 గంటల 24 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం రోజంతా ఉంది. బుధవారం పూర్వాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు అమావాస్య వచ్చినప్పటికీ కూడా పద్మయోగం ఉంది కాబట్టి ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళొచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. మీ పనుల్లో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. అమావాస్య అయినప్పటికీ ఎమర్జెన్సీ ఉంటే ప్రయాణాలు చేసుకోండి. పద్మయోగం మిమ్మల్ని కాపాడుతుంది. తప్పకుండా మీ పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి తోటలు ఉద్యానవనాలు ఇలాంటివి పెంచుకోవచ్చు. వాటిని పెంచడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పూర్వభాద్ర మంచిది. గ్రహదోషాలు జాతకంలో ఉంటే అవి పోగొట్టుకోవటానికి దాన ధర్మాలు నిర్వహించడానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవటానికి కూడా పూర్వభాద్ర చాలా అద్భుతమైన నక్షత్రము. అందులోనూ అమావాస్య కోర్టు వ్యవహారాలకు మంచిదే. ప్రాచీన కాలంలో అమావాస్య రోజు యుద్ధ ముహూర్తాలు పెట్టేవాళ్ళు. కాబట్టి కోర్టు వ్యవహారాలకు పూర్వభాద్ర నక్షత్రం అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు చేసుకోవచ్చు. అలాగే ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర చాలా అద్భుతమైన నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర అనుకూలిస్తుంది. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులను మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనలాభం పొందే యోగం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభ కార్యక్రమ ప్రాప్తి యోగం కూడా ఉంది. అంటే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో అప్పులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేసే మిథున్ రాశి వాళ్ళు అప్పులు ఇవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విలాసవంతంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభించే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అప్పుల పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయాల్లో అనుకూల ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి అనుకున్నది సాధించలేక మనోధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అటువంటప్పుడే మనోధైర్యాన్ని కోల్పోకుండా సింహరాశి వాళ్ళు అనుకున్నది సాధించే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా అంతిమ విజయాన్ని మీరు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి కన్యారాశి వాళ్ళకు ఉంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ కన్యారాశి వాళ్ళకి బాగా యోగిస్తాయి. అంటే కన్యారాశి వాళ్ళ సంతానం జీవితంలో ఈరోజు బాగా ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు
ప్రధానంగా ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలున్నాయి. అప్పుల వ్యవహారాల్లో సమయోచితంగా వ్యవహరించటం వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉండాలి. అలాగే శారీరకంగా, మానసికంగా కొన్ని బాధలు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. విదేశీ యానానికై చేసే ప్రయత్నాలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు ప్రయత్నాలు చేసుకుంటే అబ్రాడ్ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. పుణ్య కార్యక్రమాలు చేయటం ద్వారా భగవద్ అనుగ్రహం పొందే యోగం కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా కొంత బాధ ఏర్పడుతుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగపరంగా పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రుణ బాధల నుంచి బయటపడటానికి కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధను కలిగింపజేస్తుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. సామాన్యమైన ధనలాభం మీనరాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మీనరాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత కొత్త అమావాస్య. పాల్గొన అమావాస్యను కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. కొత్త అమావాస్య సందర్భంగా ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః, దుమ్ దుర్గాయ అయి నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకొని వెళ్ళినట్లయితే చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః, దుమ్ దుర్గాయ నమః ఈ 2 మంత్రాలు కూడా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ప్రధానంగా వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా బుధహోరలో చేసుకుంటే మంచిది. అవి తొందరగా అనుకూలిస్తాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు వాళ్ళ ఫలితాలతో పాటుగా, రాశి ఫలాలతో పాటుగా హోరాకాలంలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.